రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి నిర్ణయాలు తీసుకున్న అధిష్టానం జిల్లాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా గాదె వెంకటేశ్వరరావును నియమించారు. గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని జనసేన పార్టీ స్థితిగతులను, జన సైనికుల అభిప్రాయాలను సేకరించేందుకు పలు నియోజకవర్గాల్లో పర్యటించి స్థితిగతులను సేకరిస్తూ అందులో భాగంగా సోమవారం గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గానికి విచ్చేశారు. గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బాపట్ల నియోజకవర్గంకు రావడంతో ఎంతో కాలంగా నాయకుల కోసం ఎదురు చూస్తున్న నియోజకవర్గ జన సైనికులు గాదె వెంకటేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలోని చందోలు, కర్లపాలెం, నల్లమోతువారిపాలెం, కొండుబట్లువారిపాలెం, దమ్మనవారిపాలెం వంటి పలు గ్రామాలకు చెందిన వారితో పాటు బాపట్ల పట్టణంలోని పలు ప్రాంతాల జన సైనికులు భారీగా హాజరయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ ఎదుగుదలకు పలు సూచనలు, పార్టీ తరపు నుండి కార్యకర్తలకు కావాల్సిన సహాయ సహకారాల గురించి జిల్లా ఇన్ఛార్జ్ గాదె వెంకటేశ్వరరావుకు వివరించారు. నియోజకవర్గంలోని జన సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను మరియు వారు అందించిన సూచనలు విన్న అనంతరం జన సైనికులలో ఉత్తేజాన్ని, మనోధైర్యాన్ని అందించి వారిలో కొత్త ఉత్సాహాన్ని కలుగజేశారు. జన సైనికులు అతనికి ఘనంగా సన్మానించారు. జనసేన పార్టీ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తారో అర్థం కావట్లేదు. రాజంగా మనవరు గారు ఉంటారు, ఆయన మీటింగ్ వెళ్తాడు. ఆ మీటింగ్ లో పెద్ద పెద్ద గారు బోర్మే శ్రీరాజు గారు ఇంకోళ్ళు ముగ్గులు వస్తారు. వీళ్ళందరికీ రాష్ట్రంలో పెద్ద తరగాయలో ఎవరు పొలిటికల్ గా ఎవరిని పట్టుకుంటే మనకు పని అయింది, ఎవరిని మన పార్టీలోకి ఆహ్వానించాలి అనే జ్ఞానం లేదా పార్టీ అధ్యక్షులు గారికి లేదా, పార్టీలో పెద్ద పెద్ద పదవులను పేరుస్తున్న వాళ్ళకి తెలియదా? ఈ విధంగా చేసుకుంటా పోతే మన పార్టీ బలోపేతం అయింది. వీళ్ళు కలవాలి, వీళ్ళు కలిస్తే మన పార్టీకి అండగా ఉంటారు, మన పార్టీకి బలోపేతం అయింది, మన పార్టీకి అనే శక్తి అనేది ఇంకా పెరిగింది. పలానా ఒక పెద్ద తరగతి ఒక వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని పాపలో పలానా వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ అన్నం సతీష్ ప్రభాకర్ అనుకున్నాము, లేదంటే గాదె వెంకటేశ్వరరావు అనుకున్నాము, లేదంటే మన పార్టీలోనే బాగా ఎక్కువగా ఇష్టపడి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే వాళ్ళే. ఆ విధంగా వాళ్ళందరినీ మనం కలిసి వాళ్ళని కూడా మన పార్టీలోకి ఎందుకు ఆహ్వానించలేకపోతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. మన పార్టీ పెట్టి దాదాపు 6-7 సంవత్సరాలు అయినట్టు నాకు తెలిసి నా అనుభవం ప్రకారం పార్టీ పెట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఈ 6-7 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తం మొత్తం మీద ఉన్న 175 నియోజకవర్గాల్లో వార్డు వారీగా ఇంతవరకు కమిటీలు ఎందుకయ్యేది మీరు. అలానే పంచాయతీలు ఉంటాయి, నియోజకవర్గాల వారీగా పంచాయతీలు ఉండేవి. ఆ పంచాయతీలో కమిటీ మెంబర్స్ని ఎందుకు వేయట్లేదు? అదేమంటే వేస్తే కమిటీలు వేస్తే, వార్డు కమిటీలు వేస్తే, పంచాయతీ కమిటీలు వేస్తే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ మీద ఫోకస్ పెట్టింది, వాళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టింది, వాళ్ళకి కేసులని రకరకాల ఇబ్బందులు పెట్టింది. అందుకని కమిటీలు వేయట్లేదని చెప్పి ఇది ఒక మాట మాట్లాడతాం. భయపడితే అందాలు బతకాలి, భయపడితే అందాలు బతుకుతారంట. పార్టీ బలోపేతం చేయరా మీరు? ఊరికే జనసేన పార్టీ అని చెప్పి జెండా పెట్టుకొని ఊరికే తిరగాలని సరిపోయిందా? ఎన్ని వరకు మీటింగ్లకు వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోవడమేనా? మీ పార్టీ బలోపేతం పెట్టే పని అయితే చేయండి కరెక్ట్గా. ఎవరికి ఇస్తారు కమిటీలు, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనే అభిప్రాయాలు అనేవి ఒకటి. నాకు ఇస్తే అతనికి బాధ, అతనికి ఇస్తే నాకు బాధ అనేది కామన్గా అన్ని పార్టీల్లో ఉంటాయండి. అధికారం కోసం మనం ఏం చేస్తున్నాము, కమిటీలు ఏ విధంగా చేయాలి, నియోజకవర్గాల్లో ఏ విధంగా సమన్వయం చేయాలి అనేది ఎక్కడి నుంచి అయినా మన గాదె వెంకటేశ్వరరావు గారు మన జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు. కాబట్టి వాళ్ళైనా సరే దయచేసి నేను చెబుతున్న ఈ యొక్క విధానాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వార్డు వారిగా కమిటీ మెంబర్స్ని, పంచాయతీ కమిటీ మెంబర్స్ని వేసి ఆ విధంగా జిల్లా మొత్తాన్ని ప్రబోధం చేసి జిల్లా మొత్తాన్ని కూడా బలోపేతం చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కార్యకర్త లేదే జనసేన పార్టీ లేదు. ఇప్పుడు ఏమున్న నాయకుడు అని చెప్పుకుంటే డబ్బైనా ఉండింది, కానీ కార్యకర్త డబ్బు చూసి రాడు. ఒక్క పవన్ కళ్యాణ్ గారినే చూసి వచ్చారు ఇక్కడ నాకు తెలిసి బాధ్యతలు. ఎందుకంటారేమో నేను గంగాపు జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జనసేన పార్టీలోనే ఉన్నాను. మరి ఏ నాయకుడు వెనక వెళ్ళలేదు. మరి అమౌంట్ కూడా ఇస్తానని ఆఫర్లు పెట్టా, కానీ నిస్వార్థంతో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే చూసి మేము ఏమంటాము అదొకటి. మీరు తొలిసారిగా మా జనసేన పార్టీ తరఫున బాపట్లకు ఇచ్చేసి
మరి అలాగే మీరు ఇప్పుడు చెప్పాలి కాబట్టి మా వంతు కార్యకర్తల తరఫున చూస్తున్నాను సార్. బాపట్లో ఏం జరుగుతుందంటే, ఒకటి ఎదగాలంటే కార్యకర్త డబ్బైనా ఉండాలి, లేదంటే నలుగురు చేత తప్పట్లైనా కొట్టించుకోవాలి. ఏంటి మన మంచి మనం చేయించుకోవాలి ముందు. అలా కాదు, పార్టీ ముందుకెళ్ళాలంటే నిస్వార్థంగా అందరినీ కలుపుకొని వెళ్ళే నాయకుల నుంచి మీరు నిలుచోబెడితే మేము ఎవరికైనా సపోర్ట్ కలుగుతాం. ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మొన్న ఎట్లాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి సార్. అది కర్లపాలెం మండలంలో జడ్పీటీసీగా ఎంపీటీసీగా పోటీ చేశారు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఒక నాయకుడు కార్యకర్తను కొట్టారు. అది ఎందుకు కొట్టారనేది కాదు, ఒక కార్యకర్త ఎనకంచె ఎందుకు వేస్తున్నారంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెయ్యెత్తుతున్నారు నాయకులే, అది ఎవరైనా అవనండి. కాబట్టి నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలే డబ్బు అంటారా, ఇప్పుడు ఈ మీ దగ్గర మీ డబ్బు పంచుతున్నారంటే అకాసేపు వచ్చి సపోర్ట్ కలుగుతారు కానీ తర్వాత ఎవరు ఉండరు. అలాగే నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఎంచుకొని మీరు వాళ్ళకి విలువిస్తారని, అలాగే మా కర్లపాలెం మండలం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీకి అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు లేరు. ఎక్కువగా నేను అభిమానిని, కార్యకర్తలు కాదు. కార్యకర్తలు కావాలి అంటే నాయకుడు కంపల్సరీ కావాలి. నాయకుడు అంటే ఇందాక మన కూడా చెప్పినట్టు నన్ను కాపాడగలడు అని కనుక ధైర్యం ఉంటే ప్రతి ఒక్క అభిమాని కార్యకర్త అవుతాడు. ఇప్పుడు లక్షల్లో ఉంటారు కార్యకర్తలు. ఇప్పుడు అభిమానులు లక్షల్లో ఉన్నారు, వందల్లోనే కార్యకర్తలు ఉన్నారు. లక్షకి వందలకి చాలా తేడా ఉంది. వందల్లో మాత్రమే కార్యకర్తలు ఉన్నారు. ఆ అభిమాని కార్యకర్తగా మారాలంటే అంటే నాకు మొత్తం చూడటం నాకు ఇదవట్లేదు. అభిమాని కార్యకర్తగా మారాలంటే మీరు కార్యకర్తని కాపాడగలిగేది మీరు తేగలిగితే కంపల్సరీ ప్రతి ఒక్క అంటే మీరు లక్షల్లో కార్యకర్తలను సంపాదించినట్టే కనుక అప్పుడు కంపల్సరీ జనసేన పార్టీ సరైనటువంటి పోటీ ఇస్తుంది. అప్పటి వరకు మీరు అభిమానులు కార్యకర్తలుగా మార్చాలి అంటే కంపల్సరీ నాయకులు కావాలి. ఎంతమంది అభిమానులు ఉన్నా కార్యకర్తలు అవుతున్నా సరే వాళ్ళు కాలేదు. కార్యకర్తకి మీరు సరైనటువంటి ధైర్యం, నేనున్నాను ఏదంటే మీరు ఏమి ఇక్కడ లక్షలు తీసుకొచ్చిపోయేట్లేదు, ఏమి చేయట్లేదు. ఒక ధైర్యం, ఆత్మధైర్యం ఇస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క కార్యకర్త ముందొచ్చి నుంచుంటాడు. ఎప్పుడు నాయకుడు ముందు నుంచాడు. ఏ పార్టీలో అయినా సరే కార్యకర్తలే చదువుతునేది. కానీ వాళ్ళు ఎందుకు నుంచుంటున్నారా అంటే మా వెనకాల మా నాయకుడు ఉన్నాడు అనే ధైర్యం. ఆ నాయకుడు కావాలి. ఆ నాయకుల్ని మీరు తీసుకురాగలిగినప్పుడు అంటే వీళ్ళనే ఉంటారు నాయకులు, వాళ్ళని మీరు ఏలాలి. వాళ్ళని తేడం కోసమే మీరు అధ్యక్షులుగా ఉండేది. ఎవరైనా సరే జిల్లా కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు మీరు ఏలాలి. మీరు ఏలంటే మీలో నాయకుడు ఒకటి చేస్తున్నట్టే నేను నారాయణ పేరు చదువుతాను, లేకపోతే గోపి పేరు చదువుతాను, లేకపోతే ఇంకోటి పేరు చదువుతాను. ఇవి కాదు, మీరు ఏలాలి. కార్యకర్తలను ఎవరైతే సంరక్షిస్తారో వాటిని మీరు చూడాలి. కంపల్సరీ ప్రతి ఒక్క అభిమాని కార్యకర్త అవుతాడు. ఆ రోజున కంపల్సరీ జనసేన పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఒక గొప్ప ఆశయంతో పార్టీ పెట్టాడు, కానీ ఆశ కూడా ఉండాలని ఆయనకు తెలియలేదన్నారు. ఆశ కూడా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయం మరో విధంగా చేసేవారని, మంచి మార్పు తీసుకురావాలన్న ఆశయం ఉండటం వల్లే అతని విలాసవంతమైన సుఖాలను విడిచి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాజకీయంలో ఉన్న చీదాత్వాన్ని తొలగించి మంచి చేయాలన్న ఆశయంతో వచ్చాడు, కానీ మిగిలిన వారిలా రాజకీయంతో వ్యాపారం చేయడానికి రాలేదన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఏ క్షణమైనా వారిని తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు మాట్లాడినటువంటి జనసేన కార్యకర్తలు వారి యొక్క మనోభావాన్ని, వారి యొక్క ఆవేదనని ఇక్కడ షేర్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. కానీ ఆ
ఆశ కూడా ఉండాలి అనేది పాపం ఆ మహానుభావుడికి ఎందుకో తట్టలేదు. ఆశ కూడా ఉన్నట్టే రాజకీయం ఇంకో రకంగా చేసేవారేమో. ఒక ఆశయం, ఒక మార్పు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతోనే ఆయనకున్నటువంటి ప్రశాంతమైన జీవితాన్ని లగ్జరీ లైఫ్ కుదుర్చుకుని రోడ్డు మీద పడతారు. దానికి ఆయనకున్న భావజాలం మీద కానీ, ఆయనకున్న ఐడియాలజీ ప్రకారం కానీ మా జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తపరిచినట్లుగా కమిటీలు వేయడం లేట్ అయిన మాట వాస్తవమే. కానీ మీరు గమనిస్తూ ఉంటారు, ప్రతి మీటింగ్లో కూడా ఆయన 25 సంవత్సరాల ప్రస్తావన అని ఆయన సంబోధిస్తూ ఉంటాడు ప్రతిసారి. రాజకీయంలో ఉన్నటువంటి నాయకులు జనంతో సేవ చేయించుకుని వాళ్ళ పబ్బం గడుపుకున్న నాయకులు నవ్వుకుంటూ ఉంటారు. ఈనాడు సినిమా నుంచి వచ్చాడు, 25 సంవత్సరాలు అంటున్నాడు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చీడబట్టిన రాజకీయాల్ని సమూలంగా మార్చి ఒక కొత్త పందాన్ని తీసుకొద్దామనే ఒక ఆలోచనతో వ్యక్తిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. కానీ వేడకలాగానే కోర్టులు వెదజల్లేసి సీట్లు కొనుక్కుందాం, రాజకీయం అంటే అర్థం మారిపోయి ఇవాళ వ్యాపారం కింద వచ్చింది, నేను కూడా వ్యాపారం చేద్దాం, డబ్బు సంపాదించుకుందామనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించలేదు. డబ్బే సంపాదించాలంటే మీ అందరికీ తెలిసి ఇవ్వడం, ఆయన ఒక సినిమా తీస్తే 100 కోట్లు వస్తాయి. ఒక మార్పు కోసం వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్తే, నేను వచ్చిన వెంటనే ఆ ముఖ్యమంత్రి పీఠం కూర్చోవాలి, ఇప్పటి నాయకులాగా దోసుకోవాలి, ఆ దోసుకున్న దాంతో ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళా పిచ్చి పని చేద్దామనే ఆలోచన అయితే ఆయన లేదు. ఇప్పుడు వస్తువు చూసిన పాత్రలో 7 స్తూపాలు కట్ట మేము మాట్లాడుతున్నాం. ఏంటని నా కూడా కూర్చున్నా బాపట్ల వ్యక్తిని అడిగితే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ గారు వాళ్ళ నాన్న విగ్రహం పెట్టబోతున్నారట, ఈ రోడ్డు కూడా పేరు మార్చేసి వాళ్ళ నాన్నగారి పేరుతో ఒక మార్పు అని చెప్పేసి రాబోతున్నారు. అంటే మీరు గమనించండి వాళ్ళు ఏం జరుగుతుంది అనేది రాష్ట్రంలో. ఒక నాయకుడేమో ప్రతిదానికి వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటాడు, వాళ్ళ దగ్గర కలవరం చేస్తాడు. అదే పందాలో ఇప్పుడు లోకల్ నాయకుడు కూడా ఆ నాయకుడు చేస్తుంటే నాకేం పోయింది అనుకున్నారా ఏమో, ఒక రోడ్డుకి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టిన ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన ఇష్టానుసారంగా విగ్రహాలు పెట్టిన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జనసేన పంత ఇది కాదు, జనసేన కోరుకున్నందుకు కూడా ఇది కాదు. ఇవాళ మనిషికి కొత్త సినిమాలో చెప్పారు, ఇవాళ సగటు మనిషి ఆశతో భయానికి మధ్య ఊరిస్లాట్లో బతుకుతున్నాడు. ఆ ఆశ, ఆ ఊగిసలాట్లో ఉన్నట్టు భయం పోగొట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వచ్చాడు చెప్తే, ఇంకొంచెం సగటు మనుషులు భయపెట్టి ఓటేపించుకుందాం, తద్వారా లబ్ధి పొందుతామనే ఆశతో వచ్చిన వ్యక్తిగా పవన్. ఇకపోతే ఈరోజు నేను ఇక్కడ రావడం మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాకి మాకు ఒక అధ్యక్షుడు అని పేరు తగ్గించి ఒక బాధ్యత అప్పగించారు పార్టీ. నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యకర్తలందరితో ఒకసారి మమేకమై ముందు కాలంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పొరపక్షాలు కార్యకర్తల మధ్య ఉన్నటువంటి వాటిని కుడి చేసి
అందరూ ఏకతాటి మీద కలిసికట్టుగా పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తారు. దానికి నా వంతుగా వీళ్ళతో కూర్చుని మాట్లాడి ఏ రకంగా మనం పార్టీని అభివృద్ధి చేసుకోవాలని సరే చర్చించుతామని ఉద్దేశంతోనే ఫస్ట్ రావడం జరిగింది. నేను రాజకీయాలు మాట్లాడదామని చెప్పేసి పెట్టుకున్న మీటింగ్ కాదు, కానీ మీరందరూ మాట్లాడి వ్యక్తపరిచినట్టు వల్ల ఆ 2 మాటలైనా రాజకీయంగా మాట్లాడాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పటివరకు మన వాళ్ళు చెప్పారు, మాకు ఇక్కడ నాయకత్వ లోపం ఉంది, మమ్మల్ని రక్షించేవాళ్ళు ఏదైనా ఇబ్బంది జరిగితే మన సోదరుడు చెప్పాడు, రావాలనుకున్నప్పుడు కూడా మేము రాలేకపోతున్నాం బయటికి. ఇదివరకు రాజకీయాలు ఈ రకంగా లేవు. ఇదివరకు రాజకీయం అంటే ఉన్న పార్టీలు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేవాడు, ఎవరో ఒకరు గెలిచేవాడు, అన్ని మర్చిపోయి చేయగలిగిన సహాయం ప్రజలకు చేద్దామనుకునేవాడు, సంపాదించుకున్నాడు వెళ్ళిపోయేవాడు. కానీ ప్రస్తుతం అట్లా లేదు రాజకీయం. అన్నాడు చెప్పినట్టుగా మేము అధికారం సంపాదించాం, ఈ 5 సంవత్సరాల్లో జరిగేది ఏ పని అయినా సరే మా సంవత్సరంలో జరగాలి తప్పితే మాకు వ్యతిరేకంగా ఎవడు రోడ్డు మీద రాకూడదని ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన జరుగుతుంది రాష్ట్రంలో, చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ రూపుమాపాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ వల్లే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు చూసాం, ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా పార్టీ నాయకుడిని ఎంతగా ప్రేమిస్తారు అనేది తెలుసాం. బాపట్ల నియోజకవర్గంలో వాస్తవం ఇందాక మన సోదరుడు చెప్పాడు, మీకు ఉంది పార్టీ కరెక్టే, 100%. అయినప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు కూడా చేరారంటే ఎంత ధైర్యం ఉంటేనే వాళ్ళు ఇక్కడ కూర్చోగలుగుతున్నారు. వాళ్ళ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక మీటింగ్ పెట్టుకున్నారు జనసేన పార్టీ వాళ్ళు, ఎవరు వెళ్ళారో చూడండి. ఎందుకంటే ఆయన పెట్టుకున్నాడు కదా వాలంటీర్లని, పార్టీ కార్యకర్తలు. ఇప్పుడే చెప్పింది మన సాయి వాళ్ళ మిస్సెస్ ఏదో మీటింగ్కి వస్తే అమ్మకన్నా వాలంటీర్ ఉద్యోగం తీసేశారు. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు, ముందు కూడా చూడం. ప్రతి మనిషి, ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉండే వ్యక్తి కూడా ఓటు వేయాల్సిందే, ఏదో రాజకీయ పార్టీ ఓటు వేయాల్సిందే. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకే సపోర్ట్ చేయాలి, దానికే ఓటు వేయాలి చెప్తే మీరు రెండో పక్కన చూడకూడదు, రెండో పక్కన చూస్తే మా అన్న ఊరుకోడు అనే ఒక నినాదంతో ఇవాళ ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎదురుద్దాం, ఉంచుందాం, ఎందుకు మాట్లాడాలని చూద్దాం. వీళ్ళు ఈ రకంగా ఎంతకాలం చేస్తారో కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క అదృష్టం వాళ్ళకి కలిసి వచ్చిందో అనుకోవాలి. మనం ఈ 2 సంవత్సరాలు కూడా మనకు కోవిడ్తోనే కాలం గడిచిపోయింది. మనం గట్టిగా మనం రోడ్డెక్కి ప్రజా సమస్యల మీద కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ దుష్టపాలకు వ్యతిరేకంగానే మనం ఏమన్నా చేద్దామంటే ప్రభుత్వానికి కలిసి వచ్చింది కరోనా. 2 సంవత్సరాలు దాటిపోయింది, వాళ్ళ బాధ ఎట్లా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా మనం రోడ్డు మీద రావాల్సిన ఆవశ్యకత అనేది ఈ ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు చెప్తారు సామెతలాగా, సేవకుడు వాళ్ళు జారిపోయారు. ఇక ఏకైక మార్గం ఈ రాష్ట్రానికి దిక్కు చూసి జనసేన పార్టీ ఒకటే. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తారు. ఆ రావడానికి కూడా ఆయన కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. మీ అందరూ తెలుసు, ఆయన కూడా కరోనా వచ్చి అని చాలా ఇబ్బంది పడ్డాడు. మొన్న పార్టీ ఆఫీస్కి రావడం కానీ ఈ కమిటీలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రోజు చెప్పాడు, ప్రతి నెలలో మీరైతే ఏదో ఒక కాన్స్టిట్యున్సీలోనో ఏదో ఒక జిల్లాలోనో ఖచ్చితంగా ఇంకా మనం పార్టీ కార్యక్రమాలు చేద్దామని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ దిశగానే ఆలోచిస్తూ ఉన్నారు.
మన జిల్లాకు వస్తే నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. నేను కూడా మీకు లాగానే పార్టీ మీద అభిమానంతో వచ్చినట్టు ఎలాంటి సమస్యలు ఉన్నా అవతల వ్యక్తి ఎంత తోడైనా కానీ ఏదైనా ఇష్యూ వస్తే మీకు లాగానే ధైర్యం ఉన్నవాడిని వెనక్కి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు మా సోదరు చెప్పాడు లీగల్ టీం లేకపోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉందని. ఖచ్చితంగా బాపట్లకి ఒక 1 వీక్ 10 days లోనే మీకు ఇక్కడ జవాబుదారీగా ఉండే అడ్వకేట్లని నియమిస్తారు. ఏదైనా మీకు పెద్ద సమస్య వస్తే గుంటూరు నుంచి ఇక్కడ రావడానికి నేను సంకోచించను, భయపడను, సందేహించను. ఈ సమస్య కలిసిన మరొక ఇప్పుడు ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి కావాల్సింది మనోదయం. మీరందరూ వస్తున్నారు, కానీ మీతో పాటు నలుగురు తీసుకొద్దామంటే వాళ్ళు చెప్పే సమస్య ఏంటంటే మిమ్మల్ని చూస్తున్నాం కదా మేమేం వస్తామా చెప్పండి. వాళ్ళు జనసేన పార్టీ మీకు అభయమిస్తుంది. మీకు చిన్న ఇబ్బంది వచ్చినా మేముంటాము. మీకు ఏం జరిగినా ముందు మమ్మల్ని తట్టాలి, మా మీద చేయబడిన తర్వాత మీ మీద చేయబడుతుంది చెప్పండి. మీరు ఆ దిశగా మనం ముందుకెళ్దాం. ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో మీ అందరికీ నేను చేతులెత్తి మీరు కూర్చోండి, ఏదైనా ఉంటే మాట్లాడు తప్పించి ఉన్నదే 10 మంది, 10 మందిలో 3 గ్రూపులు. జనసేన పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అందరూ ఒకటే తప్పితే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. రాజకీయ పార్టీ అంతా స్ట్రక్చర్ కావాలి కాబట్టి నాకు ఇందాక చెప్పాను ఒక అధ్యక్షుడు అని పేరు తగ్గించి నన్ను పరిచయం అన్నారు తప్పితే నేను అధ్యక్షుడు అంటే నాకేదో కొమ్ములు ఉన్నట్టు కాదు. నేనంటే మీ అందరికంటే గొప్ప కాదు, మీతో పాటే నడుస్తాను. మీటింగ్ చెప్పాలి కాబట్టి తులసి కుమార్ గారు పైదేశారు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, అక్కడే కూర్చొని మాట్లాడు, మీతో కూర్చొని మాట్లాడు. అన్నం ఉపయోగం మన పార్టీ నిర్మాణం చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితి మీ అందరూ తెలుసు. రాజకీయం అంటే కూడా 10 మంది కూడితేనే కానీ నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఎప్పుడే తిరుగుతాను, నాకే గుర్తించాలి అంటే నీ గుర్తింపు వస్తుంది. ఓకే, పార్టీ గుర్తింపు, పార్టీ అనేది అధికారంలోకి వస్తేనే మనందరికీ గుర్తింపు ఉంటుంది. ఏమి కాదు. పార్టీ అధికారంలో అంటే మీరందరూ ఏదో ఉన్నా కానీ మర్చిపోయి కలిసికట్టుగా ఇంకొకసాటికి వెళ్తే అతను మిమ్మల్ని చూసి వస్తాడు. అరే 10 మంది వచ్చారని ఆనందంతో వస్తాడు. అతనికి ఒక భరోసా వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. 10 మంది ఉన్నారని మీరు అట్లా కాకుండా నేను ఒక్కడిలో ఒకటి తీసుకొస్తాను, నేను ఒక్కడిలో ఒకటి తీసుకొస్తాను, మిమ్మల్ని ఒకటి చూసి ఎదురుతాను. మీరు అదొకటి గుర్తు పెట్టుకుని రానున్న రోజుల్లో బాపట్ల అనేది రాజకీయాలకి ఒక మోడల్గా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే అందరూ కురవాళ్ళే, జనసేన పార్టీలో ఉన్నదంతా కూడా కురవాడు, కానీ ప్రాబ్లం వస్తుంది కూడా కురవడం. మనకంటూ ఒక పెద్ద తలకాయ ఉంటేనే అతని మాట అంటాం. కానీ మీరు లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు యువత అంటే, ఆయన యువత అన్నది అందరూ కలిసి ఉండి రాజకీయాలు చేస్తారనే ఉద్దేశంతో యువత అన్నారు. కానీ మీరు యువత అనగానే నేనే ముందు అని మీరు వస్తారని చెప్పేసి పాపం ఆ వ్యక్తి ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచనప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. మనం చెప్తే ఒక పొలంలో నీళ్ళలో రాయేసినా కనిపించింది, అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఆ ఆలోచన. కానీ ఆ ఆలోచన మనం ఏం చేస్తున్నాం, ఆ మంచినీళ్ళని బురద చేస్తున్నాం తప్పితే మంచినీళ్ళని అట్లా ఉండట్లేదు. మీరు మంచినీళ్ళు అట్లాగే ఉండడండి, మీరు దానికి ఏం కలపన అవసరం లేదు. ఉన్న నీళ్ళు ఉండనిస్తే సార్, బురద మాత్రం ఏది మీరు దయచేసి బురదలో మీరు ప్రవర్తించదు. మీరు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దాం రానున్న రోజులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంత చెప్పిన సోదరులు చెప్పారు, ముందే అభిమానం ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చాలా మంది మన వెనక రావడానికి సిద్ధపడుతుంది. మన ఎలక్షన్స్ జరిగితే స్థానిక సంస్థలో మనం ఎన్ని సీట్లు నిలబెట్టుకోగలిగాం. అలా ధైర్యం చేసినటువంటి ఆ సోదరి ఇందాక మన చెప్పిన వాళ్ళు రాగలిగారు. కానీ ఇవాళ ఉన్న రాజకీయాల్లో రాజకీయం అంటే కోర్టులు అయిపోయింది. కోర్టులు ఖర్చు చేస్తేనే రాజకీయంగా వచ్చింది. అది మార్చాలనేదే మన ఆలోచన. ఆ ఆలోచన దిశగా మనం సక్రమంగా ఉంటే ఓ కొలలు వస్తారు. ఎందుకంటే ఒక
20-25 years బ్యాక్ వెళ్ళండి, అప్పుడేం లేదు, ఇంత డబ్బులు లేవు, అప్పుడు మనుషులే మనకంటే మిగులుతున్న వాళ్ళక ఏం మనం చెప్పుకుంటాం కదా, భూమి గుండ్రంగా జరుగుతుందని. ఏమి కొత్తది ఏం లేదు, మనం కొత్త అనుకున్నాం, కొత్త కొంచెం రంగు రుద్దితే కొత్త అయింది తెస్తే ప్రతిదీ పాతదే, కొత్త అంటూ ఏం లేదు. ఆ రోజు మనుషులు ఉదాహరణ మీకు కరోనా ఉన్నది చూపించింది కదా, అందరూ మనపోయారు కదా, ఇంట్లో ఉన్న ఏది పోపులు పెట్టాడు ఆ సామాన్లు అన్నారు, ఆకులు తిన్నారు, ఎన్నో ఉన్నాయా కదా. సో కొత్త అంటూ ఏం లేదు, పాతదానికి మనం కొంత రంగులేసి కొత్త చేస్తున్నాం తప్పితే ఆ రోజు రాజకీయం కదా వాడు చేయలేదా, డబ్బులు లేకుండా ఇవాళ ఎందుకు అవ్వట్లేదు, మన ఆలోచన కాదు. అంతేగాని మనిషి ఏం మాట్లాడు, మనిషిలో ఉన్న ఆలోచన కాదు. బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడా, వాటర్ ఇస్తాడా, అది ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడు డబ్బులు పెట్టాలి. ఆ డబ్బు పెట్టాడు ఏం చేస్తాడు, ఇక్కడ చూస్తున్నాం కదా మనం. మీ స్థానిక ఎమ్మెల్యేనే ఉదాహరణ మీకు 10 కోట్లు పెట్టాను, 40 కోట్లు సంపాదించుకోవాలి, మరి లాభం ఉండాలి కదా వ్యాపారం ఉన్న తర్వాత. 10 కోట్లు పెడితే రేపు 20 కోట్లు పెట్టాలి, అలా లాభం ఉండాలి, 20 కోట్లు పక్కన వేసుకోవాలి. ఇలాంటి రాజకీయాలు మార్చాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆశయం. ఆ ఆశయానికి మనం వెతుకుతున్నా ఉన్నాం. అలాంటి రాజకీయం చేద్దాం. ఇక్కడ మీరు ఎవరు ఒకళ్ళొకరు పోట్లాడుకోవద్దు దయచేసి, మనం కలిసి పయనిద్దాం, మనం అనుకున్న ఆశయాన్ని సాధిద్దాం. ఇప్పుడు మొదలు పెట్టుకోండి ఆశ, మనకున్నది ఆశయమే. ఆశయానికి తోడు ఆశ కూడా మనలో కలగాలి, ఎందుకంటే ఆశ లేదా ఏ పని చేయలేము. ఆ ఆశ 24 మనం ఇక్కడ జనసేన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి, జనసేన ఏదైతే దుర్మార్గం జరుగుతుందో నేను చూస్తున్నాను. ఖాళీ ఉన్నప్పుడు నేను వాస్తవంగా వాట్సాప్లో ఎక్కువ చూడను, నేను చాలా తక్కువ చూస్తాను. చాలా గ్రూపులు పెట్టారు, అన్ని డిలీట్ కొట్టేస్తాను. ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఒకటి చూస్తుంటాను, అప్పుడప్పుడు చూసినప్పుడు చూశాను. ఎప్పుడు చూసినా బాపట్ల నియోజకవర్గం వాట్సాప్లో కనిపించేది ఇసుక తోలేస్తున్నారు, రేత్రి మేము వెళ్ళి తీసాం, ఫోటోలు పెడతాం. అంటే ఇవన్నీ పాపం ఇసుక నెలలే. మరి ఆ ఇసుక నెలకి ఇవాళ రేటు వచ్చింది, ఆ ఇసుకకు ఇవాళ ఊపిరి వచ్చింది. మనం ఎక్కడ చూసినా జరుగుతుంది దుర్మార్గాలవే. అలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆపాలి అంటే జనసేన కార్యకర్తలు వెళ్తున్నారు, చూస్తున్నారు తప్పితే వేరే ఎవరు కూడా అక్కడ దాన్ని ప్రశ్నించిన వాళ్ళు. కానీ మనం చేసే పరిస్థితిలో ఉన్నామా, అడ్డుగించే పరిస్థితిలో ఉన్నామా, అడ్డగించే పరిస్థితిలో ఉన్నామా? ఎవరో ఒక కార్యకర్త వెళ్తున్నాడు, అక్కడ ఇల్లీగల్గా జరుగుతుంది అని చెప్పి పోలీసులు చెప్తే ఏమంటారు వాళ్ళు, అలా అని చెప్పినా అని చెప్తారు. సినిమాలు చూస్తాం, సినిమాలాగా ఉంటుంది. మనం పోలీసు వాళ్ళు చేయగానే పోలీసులు ఆగి చేస్తాం. ఎవరో సోదరు సాయం వచ్చాడు, అక్కడికి వాడు సంగతి తెలుసుకోండి మీరే, ఎందుకంటే ఈ పోలీసులు చేయకూడదు కదా. అలాంటి రాజకీయాలు ఏమైనా జరుగుతుంటే ఆ రాజకీయాల్ని రూపుమాపి మనం ఒక కొత్త వరవడిని సృష్టించాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసికట్టుగా వెళ్తేనే మనం అనుకున్న దిశకి కానీ మనం అనుకున్న ఆశయం కానీ సాధిస్తాం. మీరందరూ కూడా ఆ దిశగా ప్రయాణించండి. ఈ జిల్లాకు ఒక అధ్యక్షుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, మీ బాధ్యత కూడా మీరు నిర్వర్తించండి. అందరి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా మా అనుకున్న ఆశయం సాధిస్తాం. ఆ దిశగా అందరూ కూడా మీ తోడ్పాటు నాకు అందించండి. ఆ సహాయాన్ని మీరు చెప్పండి, ఏం కావాలి చేద్దాం. ఎందుకు జనసేన పార్టీ బలపడదో, ఎందుకు కులమే అనే ఒక ముద్రేస్తారో 24లో చేసి చూపిద్దాం. ఈ యొక్క దేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒక మోడల్గా తీసుకుని దేశమంతా కూడా అదే విధంగా మనం పైరుద్దామని చెప్పేసి మరొకసారి ఇక్కడ వచ్చిన విషయంలో ఉంటే జనసేన కార్యకర్తలందరికీ సోదరుడు చెప్పినట్టుగా కొంతమంది ఉప్పులిద్దరు అభిమానం అన్నా కానీ కార్యకర్తలుగా మారంటారని చెప్పేసి నేను అనుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం చెప్తూ, జనసేన పార్టీ తరఫున వచ్చినటువంటి మొట్టమొదటి గౌరవనీయులైనటువంటి గాద వెంకటేశ్వరరావు గారి పార్టీ పెట్టిన తర్వాత మన నియోజకవర్గానికి సందర్శనార్థం వచ్చారు. ఇంతకుముందు చాలా మందిని మనం ఇన్వైట్ చేసాము ఒకసారి రండి అని, కానీ ఎవరు రాలేదు. కానీ ఈరోజు అధ్యక్ష హోదాలో ఇక్కడికి రావడం జరిగింది ఆయన. థ్యాంక్ యూ సార్. నియోజకవర్గ జనసైనికులందరికీ కూడా మీ అందరికీ కూడా అందరి తరఫున ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం పార్టీ బలోపేతం అవ్వడానికి రకరకాలైనటువంటి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నట్లే ఇక్కడ కూడా ఉన్నాయి. దయచేసి పెద్ద మనసుతోటి అధ్యక్షుల వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఆయన చొరవ తీసుకొని అందరినీ సమావేశపరిచి ఇక్కడ ఉన్నటువంటి
సానుకూలంగా విని స్పందిస్తారని అనుకుంటూ ఆశిస్తూ ఉన్నాను నేను కూడా. మరి ఆ అమ్మాయి ఇక్కడికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చిందని ఒకే ఒక కారణంతో ఆ అమ్మాయిని పిలిపించి ఉద్యోగం పీకేశారు సార్. అంత ఘోరంగా ఉన్నాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? యాక్టివ్ అవ్వాలి. మనలో యూనిటీ ఉంటే ఎప్పుడైనా సరే బలం ఎవరికైతే వాళ్ళే. బలహీనంగా ఉండి మనం ఏదో మనసులో అనుకుంటే లాభమే ఉండదు. బలంగా మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి ఒక్కసారి చూడండి, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టడం అంటే కేవలం మార్పు కోసం, యువత కోసమే ఆయన పార్టీ పెట్టారు. ఆయనకి ఎన్నో విమర్శలు. ఆయన చక్కగా ఏసీ రూమ్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉండవలసిన ఆయన నడి రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారంటే కేవలం మీకోసం. యువతలో మార్పు రావాలి. ఎప్పుడు చూసినా ఏదో ఆ పార్టీలో ఈ పార్టీలో చేస్తున్నారు. కొత్త విధానంతో మార్పు తీసుకొద్దామని ఆయన వచ్చినప్పుడు మన కోసం ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు విమర్శల పాలవుతున్నప్పుడు మనం ఆయనకి సహాయం చేయాలా లేదా అని మనసులో ఎవరికి వాడు ప్రశ్నించుకోండి. మన కోసం వచ్చారు కాబట్టి మనం ఆయన బాటలో నడవాలి. మనం ఆయన బాటలో నడవాలి అంటే ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది ఆ పార్టీ ఈ పార్టీ అని మనం చేయవలసింది సైలెంట్గా చేసుకుంటా ముందుకు వెళ్ళటమే. అంతేగాని మనకేయో పథకాలు ఇస్తున్నారు కదా, కుక్కతో బిస్కెట్ విసిరేసినట్టు ఏదో ఒకటి ప్రలోభాలకి గురి చేస్తున్నారు. మనం కూడా అన్నీ గమనించుకోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఈ పథకాలకి అన్నీ తెలుసు. పేపర్లో చూస్తారు, టీవీలో చూస్తారు, పేపర్ చదువుతారు, అన్ని విషయాలు తెలుసు. స్పందన అనేది రావటల్లా. ఏంటి అంటే కేవలం ఒకే ఒకటి స్వలాభం. ఏంటంటే మనకి బ్యాంకులో 10,000 పడుతున్నాయి కదా, అప్పుడు మనం ఆ 10,000 ఎందుకు పోగొట్టుకోవాలి మనం? అందువల్ల వాళ్ళు ఏదో కాకుంటారే మన పనం మనం అని ఆ ఒక్క థాట్ను తీసేసుకోండి. సమాజం బాగు కోసం వస్తున్నప్పుడు మంచిని సపోర్ట్ చేయడం ప్రతి ఒక్క పౌరుడి ప్రథమ కర్తవ్యం. చెడుని ఫాలో అవ్వద్దు. మంచిని ఎవరైతే మంచిగా ఉన్నారో, ఎవరైతే నిర్ణయాలు బాగున్నాయి, ఎవరైతే చేయగలవారో, ఎవరైతే సమర్థుడో ఆలోచించుకొని ఫస్ట్ మీరు వచ్చారు. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే మనం ఎందుకు ఈసారి ఎలక్షన్లో మనం ఎందుకు బాగా గెలుపొందలేము? ఒకసారి చూడండి. జనసేన అంటే ఆ 4 అక్షరాలు వింటేనే ఒక విధమైనటువంటి జోష్ వస్తుంది. పవన్ కళ్యాణ్ చూస్తే ఇంకా జోష్ అందరికీ. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ అన్ని నిర్ణయాలు చూసుకొని మీరందరూ కూడా కొంచెం పార్టీ బలోపేతం కావడం కోసం మీ అందరూ కృషి అవసరం. ఏ ఒక్కళ్ళో ఏ కొద్ది మందో ఉంటే పార్టీ ఎప్పుడు బలపడింది. ఎప్పుడు ఎలక్షన్స్ 2 సంవత్సరాలు ఉన్నాయని అనుకోవద్దు. మనం ఒక్కొక్క ఇంటిగా పేరిస్తేనే ఇల్లు కట్టుకోగలం. అందువల్ల ఏ రోజుకి ఆ రోజు మనం బలోపేతం అవడానికి మీరందరూ సహకరించాలి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ రిలేటివ్స్ చెప్పండి, ముందు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నచ్చ చెప్పండి. ఈ 10,000 ఎందుకు ఇస్తున్నాడు, ఎలా వస్తున్నాయి. ఎర్రెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడక యువశక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. అలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి చేయాలంటూ
ఎలుగెత్తి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడక యువశక్తి నిలదీసే హక్కే ఈ జనసేన తూర్పు దిక్కు ఎలుగెత్తి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడక యువశక్తి నిలదీసే హక్కే ఈ జనసేన జై జై